ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఏపీలోని 5 ఎమ్మెల్సీ సీట్లకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసింది ఎన్నికల కమిషన్. దీనికి సంబంధించి కూడా కూటమికి సంబంధించి, జనసేనకి సంబంధించి, బీజేపీకి సంబంధించి అభ్యర్థులు ఎవరుంటారు అనేటువంటి ఒక చర్చ కూడా గత కొద్ది రోజులుగా జరుగుతుంది. అయితే జనసేన పార్టీకి సంబంధించి ఎవరుంటారు, ఎవరికి ఇస్తారనేటువంటి చర్చ జరిగినటువంటి నేపథ్యంలో అనూహ్యంగా ఈరోజు ఉదయం జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక కీలక ప్రకటన చేశారు. ఎమ్మెల్సీ సీటుకు సంబంధించి నాగబాబుని ఎంపిక చేస్తూ నామినేషన్ వేయాలని చెప్పేసి పార్టీ అధిష్టానానికి సంబంధించిన లేఖను కూడా ఆయన విడుదల చేస్తూ వచ్చారు. జనసేన పార్టీ అభ్యర్థిగా నాగబాబు కూడా ఉండబోతున్నారని చెప్పేసి మనకి క్లియర్గా ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. అయితే నాగబాబుకి సంబంధించి గతంలో ఆయనకి డైరెక్ట్గా ఎమ్మెల్సీ ఇచ్చి క్యాబినెట్లోకి తీసుకుంటామని చెప్పేసి చెప్తూ వచ్చారు. కానీ ఆ తర్వాత అది కొంచెం గ్యాప్ రావడము, చాలా రూమర్స్ వచ్చాయి. ఆ తర్వాత ఆయన మళ్ళీ రాజ్యసభకు పంపిస్తారు, లేదంటే ఏదో ఒక నామినేటెడ్కి పదవి ఇస్తారు, కార్పొరేషన్కి చైర్మన్ ఇస్తారని చెప్పేసి ఇలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ వచ్చింది. ముఖ్యంగా టీడీపీకి సంబంధించినటువంటి మీడియా ఛానల్స్లో కావచ్చు, లేదంటే టీడీపీకి సంబంధించినటువంటి ఛానల్స్కి సంబంధించిన అంశాల్లో ఇది చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ వచ్చారు. నిన్న నైట్ నుంచి కూడా టీడీపీకి సంబంధించినటువంటి ఛానల్స్లో నాగబాబుకి ఎమ్మెల్సీ పదవి ఇవ్వట్లేదు, ఆయన క్యాబినెట్లోకి తీసుకురంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ వచ్చింది. ప్రధానంగా కొన్ని దినపత్రికలు, అంటే మీడియాకి సంబంధించినటువంటి టీడీపీకి పాజిటివ్గా ఉండేటువంటి దినపత్రికలు అయినటువంటి ఆంధ్రజ్యోతి, ఈనాడులో కూడా నాగబాబుకి సంబంధించిన ప్రస్తావన మీద ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా రాతలు రాస్తూ వచ్చారు. కొంతమంది అయితే నాగబాబుకి సంబంధించిన అంశము ఆయన్ని జనసేనకు సంబంధించిన ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలనుకున్నారు, కానీ అక్కడ పార్టీలో ఇంటర్నల్గా కొన్ని విభేదాలు రావడం వల్ల ఆయన మళ్ళీ వెనక్కి దగ్గరనేటువంటి చర్చ కూడా జరుగుతూ వచ్చింది. కానీ ఆ తర్వాత నాగబాబుకి సంబంధించి ఆయన రాజ్యసభకు పంపిస్తారని చెప్పేసి ఆంధ్రజ్యోతి పేపర్ రాస్తూ వచ్చింది. ఆయన రాజ్యసభకు పంపిస్తారు, విజయసాయిరెడ్డి సీటు ఖాళీ అయింది కాబట్టి ఆ స్థానాన్ని జనసేన తీసుకొని ఆ స్థానానికి సంబంధించి నాగబాబుని కేంద్ర రాజకీయాల్లోకి పంపించాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ భావిస్తున్నారని చెప్పేసి ఆంధ్రజ్యోతి రాసుకుంటూ వస్తే, ఈనాడు మాత్రము ఆయనకి లేదు ఇక్కడ నామినేటెడ్ పదవి ఏదైనా ఇస్తారు అని చెప్పేసి కూడా ఈనాడు రాసుకుంటూ వచ్చింది. ఎందుకంటే రాజ్యసభకు పంపించినా లేదంటే ఎమ్మెల్సీ పదవి ఇచ్చి క్యాబినెట్లోకి తీసుకున్నా కూడా మళ్ళీ కుటుంబ రాజకీయం అయిపోతుందని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేసే విధంగా ఉంటాయి. కాబట్టి అలా విమర్శలకు ఎదుర్కోకుండా ఉండాలంటే నాగబాబుకి ఏదో ఒక పదవి ఇచ్చేసి ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నాడో ఆ పదవినే కంటిన్యూ చేస్తే సరిపోతుందంటూ కూడా అందరూ భావిస్తూ వచ్చారు. కానీ దానికి భిన్నంగా ఈరోజు ఉదయం జనసేన అధినేత ఇటు టీడీపీ మీడియాకు పెద్ద షాక్ ఇచ్చే విధంగా ఒక ప్రకటన చేస్తూ వచ్చారు. అదేంటంటే ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబుని ఖరారు చేసుకుంటున్నాడు. సో టీడీపీ మీడియాకి సంబంధించి ఏదైతే వార్తలు ప్రచారం చేస్తూ వస్తున్నాయో వాటన్నిటికి కూడా పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు ధీటుగా సమాధానం ఇస్తూ ఉన్నారు. ఆయన మీదకి సంబంధించి, అంటే ముఖ్యంగా జనసేన పార్టీకి సంబంధించిన విమర్శలు చేసే ప్రతిసారి కూడా ఆయన చాలా రివర్స్ స్ట్రాటజీతో వస్తున్నారు. అంటే ఏదైతే జరుగుద్ది అని చెప్పేసి టీడీపీ మీడియా ప్రధానంగా చెప్తూ వస్తుందో దానికి రివర్స్లో పవన్ కళ్యాణ్ గారు కౌంటర్లు ఇవ్వడం కావచ్చు, దానికి రివర్స్లో పవన్ కళ్యాణ్ గారి ఆన్సర్ కూడా వస్తుంది. గతంలో కూడా మనం చూస్తూ వచ్చాం, జనసేన పార్టీకి సంబంధించి కావచ్చు, లేదంటే కొంతమంది అప్పుడు ఎన్నికలకు సంబంధించిన ఎమ్మెల్యే స్థానాలకు సంబంధించి కావచ్చు, లేదంటే ఆ తర్వాత కూటమి గెలిచిన తర్వాత మంత్రులకు సంబంధించి కావచ్చు, టీడీపీకి సంబంధించిన మీడియాలో పత్రికల్లో కావచ్చు, పేపర్లో కావచ్చు, ఏ న్యూస్ వచ్చినా అదే 100% జరుగుద్ది, అదే 100% వాస్తవం అనే విధంగా జనాలందరూ కూడా నమ్ముతుంటారు. కానీ జనసేన పార్టీ వ్యవహారానికి వచ్చేసరికి, పవన్ కళ్యాణ్ వ్యవహారానికి వచ్చేసరికి ఇది రివర్స్లో జరుగుతూ ఉంటుంది. పవన్ కళ్యాణ్కి సంబంధించి ఆయన గెలుస్తారు, గెలవరు, లేదంటే పవన్ కళ్యాణ్కి సంబంధించి వాళ్ళకి సీట్లు ఇస్తారు, లేదంటే ఎమ్మెల్సీ పదవి వీళ్ళకి ఇస్తారు, ఇలా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్న ప్రతిసారి కూడా పవన్ కళ్యాణ్ మాత్రం వాళ్ళకి షాక్ ఇచ్చే విధంగా రివర్స్ స్ట్రాటజీని మొదలు పెడుతూ వస్తున్నారు. ఈరోజు కూడా ఏదైతే కుండబద్దలు కొడుతూ నాగబాబుకి ఎమ్మెల్సీ పదవి ఇవ్వరని చెప్పేసి టీడీపీ మీడియాలో ఏదైతే పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉందో వాళ్ళకి దెబ్బ కొట్టే విధంగా, వాళ్ళకి రివర్స్ షాక్ ఇచ్చే విధంగా పవన్ కళ్యాణ్ ఈరోజు చేసినటువంటి ప్రకటన మాత్రము కొంత అనూహ్య సంచలనంగానే ఉంది. మరి ఈ అంశానికి సంబంధించి నాగబాబు కూడా ఆయనకి క్లియర్ కట్గా ఇండికేషన్ ఇస్తూ వచ్చారు. ఆయన కూడా జనసేన పార్టీ తరపు నుంచి కూటమిలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి జనసేన పార్టీ తరపున నాగబాబు కూడా నామినేషన్ వేయనున్నారు. అయితే క్యాబినెట్కి సంబంధించిన అంశం మీద ఆయన క్యాబినెట్లోకి ఎప్పుడు తీసుకుంటారు, ఎలా తీసుకుంటారు, ఏ శాఖ ఇస్తారు అనేది కూడా తెలియాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా కూటమికి సంబంధించి ప్రధానంగా టీడీపీ మీడియాకి సంబంధించి ఏదైతే నాగబాబుకి ఎమ్మెల్సీ పదవి ఇవ్వట్లేదు అనేటువంటి ప్రచారం ఏదైతే జరిగిందో దానికి ఫుల్ స్టాప్ పెట్టే విధంగా ఈరోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసినటువంటి ప్రకటన ఒక సంచలనంగా మారింది.